వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో హెడ్లైన్స్. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీం కీలక తీర్పు. అలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం. సిబిఐ కేసులో కేంద్రానికి చుక్కెదురు. అలోక్ వర్మను సెలవుపై పంపడం కుదరదన్న సుప్రీం. లోక్సభలో గందరగోళం. ప్రతిపక్షాల ఆందోళనతో మధ్యాహ్నానికి వాయిదా. ఓబీసీ రిజర్వేషన్లను స్వాగతించిన మాయావతి. ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడంపైనే విమర్శ. ఉద్రిక్తమైన ఏఐసీఐటియు దేశవ్యాప్త సమ్మె. హైవేలపై పూర్తిగా నిలిచిన వాహనాలు. సాయంత్రం హస్తనకు ఏపీ సీఎం. బీజేపీ ఇతర పక్షాలతో చంద్రబాబు భేటీ. కర్నూలు జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం. ఇచ్చాపురం జగతి శివారు నుంచి జగన్ పాదయాత్ర. 340వ రోజు కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర. పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వైసీపీ. ఏపీలో బీజేపీకి మరో షాక్. కమలం పార్టీకి రామకోటయ్య గుడ్ బై. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష. సోలార్ విద్యుత్తులో తెలంగాణ నెంబర్ 1. కరెంటు కోతలకు చెక్ పెట్టామన్న కేటీఆర్. గోషమహల్ స్టేడియంలో పోలీసు ఉద్యోగులకు ఉచిత శిక్షణ. 4000 మందిని ప్రీ రిక్రూట్ చేశామన్న సిపి. స్వస్థలాలకు పుదుక్కొట్టే ప్రమాద మృతదేహాలు. నేడు అంత్యక్రియలు. నెల్లూరు జిల్లా ముగ్గునేరు వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు కంటైనర్ ఢీ. 20 మందికి గాయాలు. బీజేపీకి మరో పార్టీ షాక్. ఎన్డీఏ నుండి వైదొలిగిన అసోం గణ పరిషత్. టెండర్ నియామకాలను అఖిలేష్ ఉల్లంఘించారు. ఇసుక అక్రమ త్రవ్వకాల కేసులో సిబిఐ ఆరోపణ. కశ్మీర్ కంటే పాట్నాలోనే హత్యలెక్కువ. జమ్మూ కశ్మీర్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు. నగదు లభ్యతకు కొరత లేదు. నేడు ఎంబీఎఫ్సీ ప్రతినిధులతో శక్తికాంత్ దాస్ భేటీ. బంగ్లా ప్రధానిగా హసీనా 4వ సారి ప్రమాణ స్వీకారం. భారతీయ కరెన్సీని చట్టబద్ధం చేయండి. ఆర్బీఐకు నేపాల్ ప్రభుత్వం వినతి. జమాల్ ఆల్ బడావీని మట్టుపెట్టిన అమెరికా సైన్యం. చీమ్ని అభినందించిన అధ్యక్షుడు ట్రంప్. లోకల్ మూవీస్ వర్సెస్ డబ్బింగ్ మూవీస్. సినిమాల విడుదలపై ముదిరిన వివాదం. వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ట్రైలర్ విడుదల. సోషల్ మీడియాలో మూవీ డైలాగ్స్ కి సూపర్ రెస్పాన్స్. 23 భాషల్లో నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ యూనిట్.